ఓబే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ, నాశన యాక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ లీడ్స్ టు సఫరింగ్ అండ్ కర్మ. సో, సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా నాకు ఏంటి అనే లోపల భావం అన్నమాట. ఈ ఈ విషయంలో అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తాను. ఇలా ఉంటే నేను ఇన్వాల్వ్ చేయను. ఇలా ఉంటే నేను పని చేస్తాను. ఇలా ఉంటే నేను పనిలో ఇన్వాల్వ్ గాను. సో, మనం ఇలా సెలక్షన్ చేస్తుంటాం. ఈ సెలక్షన్‌కి రకరకాల ఐడెంటిటీలే కారణం. మగవాడిగా పుట్టాను, అంట్లు తోమకూడదు, వండకూడదు. సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్. ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడి నుండొచ్చింది? నువ్వు ఐడెంటిఫై యాస్ ఎ మేల్. సో, సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైతే ఉందో అది సఫరింగ్ అండ్ కర్మకి దారితీస్తుంది ఖచ్చితంగా. సపోజ్ సిట్యుయేషను నువ్వే అంట్లు తోమాల్సిన పరిస్థితొచ్చిందనుకో. ఆ రోజు అంట్లు తోమటం చాలా భయంకరమైన పనిలా ఉంటుంది. సో, పరిస్థితుల పరంగా నువ్వే వంట వండాల్సొచ్చిందనుకో. వంట చేసుకోవడం అనేది కూడా ఒక పెద్ద సఫరింగ్‌గా ఉంటుంది. సో, సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏం చేసినా అది సఫరింగు లేదా కర్మకి దారితీస్తుంది. ఇక్కడ సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్‌కిను, డ్యూటీకి క్లాష్ ఉన్నట్టుగా కనబడుతుంటుంది మనకి. డ్యూటీ అనేది నువ్వు అసైన్ చేసావు. ఎక్కడ రాసి లేదుగా. సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్. సో, సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్‌ని డ్యూటీ కింద అనుకోని అసలు డ్యూటీ అనేదే తప్పు. ఒక రకంగా చెప్పాలంటే డ్యూటీ అనేది ధర్మం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏర్పడిన పదం. వాడుకలోకొచ్చిన పదం డ్యూటీ అనే కాన్సెప్ట్. ధర్మం అర్థమైతే డ్యూటీ అనే దానికి అసలు అవసరమే లేదు. ఆ టైంలో ఏది నిర్వర్తించాలో అది నిర్వర్తిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై అయ్యావో ఇక్కడ సెలెక్టివిటీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ వెంటనే దీన్ని అతిగా ఆలోచించి నేను డాక్టర్‌ని కాదు, ఆపరేషన్ చేసేయచ్చా? అది ఆ నైపుణ్యం నీకుంటే చెయ్యి. నువ్వు ఆ వృత్తిలో లేనప్పుడు అది ఎలాగో చేయలేవు. కానీ నేను డాక్టర్‌ని, నర్స్ ఇవాళ రాలేదు. కానీ నర్స్ పని నేను చేయను. తప్ ఇక్కడ సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అంటే డాక్టర్‌గా నువ్వు ఐడెంటిఫై అయ్యావన్నమాట. ఒకప్పుడు ఇంజెక్షన్‌లు డాక్టర్‌లే చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంజెక్షన్ అనేది డాక్టర్ చేయట్లా. నర్సులే చేస్తున్నారు. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే పరిస్థితి, నర్సు సపోజ్ తనకు అనారోగ్య కారణంగా సెలవు పెడితే, ఆ రోజు డాక్టరు పేషెంట్‌ని చూడటమే మూసుకుంటాడు. లేదా ఇంకో కాంప్లెక్స్ నుండి నర్స్‌ని తెప్పించుకుంటాడు. అంతేగాని తను ఇన్వాల్వ్ అవ్వటానికి సుముఖత చూపించడు. అలాంటి పరిస్థితులున్నాయి ప్రెజెంట్. ఈ సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అర్థం చేసుకోవాలి. మనం అనుకునే సాధారణ డ్యూటీకి, ఈ సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్‌కి ఎక్కడ పారాడాక్స్ లేదు. కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ నువ్వు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకుంటావు. కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటావు? ఒకటి క్లారిటీ లేకపోతే, రెండోది ఎదురుగుండా వాడు చెప్పింది తప్పుగా అర్థం చేసుకుంటే, లేదా తప్పు కింద చూపిద్దాం అనుకుంటే. సో, సెలెక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఒక రీజన్. కర్మ కారణం లేదా సఫరింగ్ కారణం. అసలు అసలు నాకంటూ ఏదీ లేదు. నేను ఏ బాధ్యత ఏ డ్యూటీ పెట్టుకోను. నేను సన్యాసిగా ఉంటాను. డిటాచ్‌మెంట్ ఉంటాను. నిర్లిప్తత. అంటే అది లైఫ్‌లెస్‌నెస్‌కి దారితీస్తుంది. నిర్జీవానికి దారితీస్తుంది. అంతేగాని డిటాచ్ అయ్యి ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావా అక్కడ? డిటాచ్‌మెంట్. సో, డిటాచ్‌మెంట్ అనేది కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డిటాచ్‌మెంట్ అంటే డిటాచింగ్ ఫ్రమ్ ద రిజల్ట్ లాగా. అదొక మానసిక స్థితి అది.
బాండేజ్‌కి డిటాచ్‌మెంట్. మైండ్ లెవెల్‌లో. ఓ రకంగా చెప్పాలంటే ఇంకా చెప్తే ఎనర్జీ లెవెల్‌లో, నీ ఇంటెంట్ లెవెల్‌లో. సో, ఎంపిక చేసుకున్న ప్రమేయం బాధ మరియు కర్మలకు దారితీస్తుంది. నిర్లిప్తత నిర్జీవతకు దారితీస్తుంది. మోస్ట్ పీపుల్ డు నాట్ అండర్‌స్టాండ్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బి అబ్సల్యూట్‌లీ ఇన్వాల్వ్డ్ వితౌట్ గెట్టింగ్ ఎంటాంగిల్డ్. ఇది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఇన్వాల్వ్ అయితే ఎంటాంగిల్ అయిపోతాం గదా! అనిపిస్తుంది. బాండ్ అయిపోతాం గదా! అనిపిస్తుంటుంది. ఇన్వాల్వ్ అవ్వటం వేరు. బాండెడ్ ఇన్వాల్వ్ అవ్వటం వేరు. అబ్సల్యూట్‌గా ఇన్వాల్వ్ అవుతాం. కానీ ఎంటాంగిల్ అయ్యి ఉండం. చిక్కుకుపోకుండా పూర్తిగా నిమగ్నం అవ్వటం ఒక పనిలో అనేది సాధ్యమే అనే వాస్తవం చాలా మందికి అర్థం కాదు. దీని మీద కాంటెంప్లేట్ చేయాలి. లూసిడ్ వాచింగ్ కూడా వాడొచ్చు ఈ సెంటెన్స్‌ని. సో, ఇన్వాల్వ్‌మెంట్ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ మెమరీ. సో, ఇక్కడేంటంటే ఇన్వాల్వ్ అవ్వాలంటే నీ మెమరీలో గూడా తనకేదో లింక్ ఉండాలక్కడ అనుకోవటం. అంటే నీ సొంత వాళ్ళైతేనే నువ్వు సాయం చేయడానికి రెడీ అవుతావు. నీ సొంత వాళ్ళు కాకపోతే రక్షక పాత్ర వహిస్తావు. ఈ మధ్య రీల్స్ ఎక్కువయింది గదా! యాక్సిడెంట్ అవుతున్నా, ఎవడైనా రోడ్డు మీద ఏదైనా సఫర్ అవుతున్నా వెంటనే వీడియో తీస్తారు. ఆ మధ్య ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఓ జూలో ఎవడో పడిపోయి పులి టైగర్ ఉన్న ఆ ప్రదేశంలోకి పడిపోయాడు గోడ నుంచి. బోలెడు మంది వీడియోలు తీశారు. వాడిని బయటికెలా లాగాలి అనే ఆలోచన లేదు. అక్కడున్న మనుషులే వాళ్ళ బట్టల్ని ఒక తాడు కింద వాడి వాడిని కిందకి వాడికిచ్చి పైకి లాగొచ్చు కదా! యాక్చువల్‌గా 5 మినిట్స్ పైన టైముందక్కడ. టైగరొచ్చి చాలా సేపు వాడిని చూస్తూ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంది. వెంటనే పీక పట్టుకు వెళ్ళిపోలా. వాడేమో ఏడ్చుకుంటూ గోల పెట్టి దండాలు పెడుతున్నాడు దానికి. దీన్నంతా వీడియోలు తీశారు. ఇదే ఆ పడిపోయిన వాడు నీ సొంత రిలేటివ్ అయితే అప్పుడు నువ్వు వీడియో తీస్తావా? వాడిని ఎలా రక్షించాలని అట్‌లీస్ట్ రక్షిస్తావా లేదా అనేది వేరే విషయం. అది నీ కేపబిలిటీ బట్టి ఆ పరిస్థితి మీద ఆధారపడుతుంది. కానీ రక్షించాలని ఆలోచిస్తావా? సో, ఎందుకనంటే వాడు నీ వాడు అనేది నీ మెమరీలో ఉంది కాబట్టి. సో, ఇన్వాల్వ్‌మెంట్ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ మెమరీ. ఈ ప్రమేయం అనేది జ్ఞాపకాల ప్రదేశం నుండి రావాల్సిన అవసరం అయితే లేదు. ఇట్ కెన్ బి కాన్షియస్. అది నీ స్పృహతో కూడా రావచ్చు. ఫర్ మోస్ట్ పీపుల్ కానీ చాలా మందికి ఇన్వాల్వ్‌మెంట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ మెమరీ. కానీ ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి మెమరీలో ఏదో ఉండాలి లింక్. అయితేనే ఇన్వాల్వ్ అవుతారు. అలా జరిగిందంటే అది కంపల్సివ్ నిర్బంధ చర్య అనాలి గానీ కాన్షియస్ అనకూడదు. సో, నీ ఇన్వాల్వ్‌మెంట్‌కి మెమరీ బేస్ ఉందా? లేదా? అనేది డిసైడ్ చేస్తుందనమాట. అది కార్మిక్ నిష్కామ కర్మనా? అది కర్మ వినాశన డైరెక్షన్‌లో ఉందా? లేదా కర్మ వృద్ధి డైరెక్షన్‌లో ఉందా అనేది. అది కాన్షియస్ అయినట్టు నుంచి వచ్చినట్టయితే ఆ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అది లిబరేటింగ్‌గా దారితీస్తుంది. అది నీ మెమరీ‌లోంచొచ్చి కంపల్సివ్ పాత్రగా వచ్చినట్టయితే అది మళ్ళా నీ కర్మ ఏర్పడటానికే కర్మ వృద్ధికే అవుతుంది. సో, ప్రమేయం అనేది జ్ఞాపకాల ప్రదేశం నుండి రావాల్సిన అవసరం లేదు. అది స్పృహతో కూడుకుంది కావచ్చు. చాలా మందికి ఈ ఇన్వాల్వ్‌మెంట్ ఉందే ప్రమేయం జ్ఞాపకాల నుండి ఉద్భవిస్తుంది. అందుకని నిర్బంధంగా ఉంటుంది. మీ చర్య గత ముద్రల ద్వారా కలుషితం కానప్పుడు, అపవిత్రం కానప్పుడు లేదా కళంకితం కానప్పుడు అది ముక్తినిస్తుంది. సో, అంటే మీరు ఒక యాక్షన్‌లో ఇన్వాల్వ్ అవ్వటం అనే దానికి బ్యాక్‌గ్రౌండు కేవలం మెమరీ. ఆ మెమరీ వల్లే అది చేసిన పొజిషన్ ఉందంటే ఆటోమేటిక్‌గా అది విముక్తికి దావదీదు. మెమరీకి సంబంధం లేకపోతే, మెమరీతో కలుషితం కాకపోతే అది ముక్తికి గావిస్తుంది. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.